పాస్టర్ ప్రవీణ్ మృతిపై మిస్టరీ వీడింది. ప్రవీణ్ ది హత్య కాదు, ప్రమాదమని చెప్పడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు సీసీటీవీ ఫుటేజ్లు సేకరించామన్న ఐజీ అశోక్ కుమార్, ప్రవీణ్ రాజమండ్రి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలియదన్నారు. ఆపోజిట్ సైడ్ ఉంది ఈ సీసీటీవీ ఫుటేజ్. ఎదురుగా లేకపోవడం వల్ల మనకి ఈ కెమెరా యొక్క స్పెసిఫికేషన్స్ కూడా దాన్ని బట్టి ఈ ఫుటేజ్ని కొద్దిగా తక్కువ బ్యాండ్ విడ్త్తో మనకి వచ్చింది. మళ్ళీ పెట్టండి. ఈజ్ ద ఫైనల్ యాక్సిడెంట్. మీరు అందరూ చూశారు, ఈ ఫుటేజ్ చూశారు. చూడండి, ఇప్పుడు చూడండి, స్పీడ్గా పోతున్నా కూడా క్లియర్ కట్గా గ్యాప్ కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ రాజమండ్రికి వెళ్లే దారిలో 3 సార్లు ప్రవీణ్ కు ప్రమాదాలు జరిగాయని, వైన్స్ కు వెళ్లారని, యూపీఐ పేమెంట్స్ చేశారని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. సీసీ ఫుటేజ్ యూపీఐ పేమెంట్స్ టైం మ్యాచ్ అయిందన్నారు. పోస్ట్ మార్టంలో కూడా అంతా క్లియర్ గా ఉందంటున్న ఐజీ అశోక్ కుమార్ తో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసుకు సంబంధించి పోలీసులు చాలా సీరియస్గా దర్యాప్తు చేసి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీడియాకు వెల్లడించారు. అసలు ఎందుకు పాస్టర్ ప్రవీణ్ చనిపోయారనే దాని మీద కూడా సీసీ ఫుటేజీలు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రిలో ప్రమాదం జరిగిన ప్రాంతం వరకు కూడా సీసీ ఫుటేజీలు పరిశీలించారు. ఈ 14 రోజుల విచారణ అనంతరం ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, 14 రోజుల పాటు చాలా సీరియస్గా విచారణ చేశారు, వేగవంతంగా దర్యాప్తు చేశారు. ఫైనల్గా ఏం నిర్ధారించారు ఈ పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి? ప్రవీణ్ కుమార్ పగడాల్ గారు 24వ తారీఖు హైదరాబాద్లో దాదాపు 11 గంటలకు వారి ఇంటి నుంచి రాజమండ్రికి బయలుదేరారండి. మనకు దర్యాప్తులో తేలిన విషయం ఏంటంటే, వారు ఇక్కడ కొంత సొంత పనుల మీద ఒక స్థలం కొనుగోలు చేసి ఇక్కడ బైబిల్ కాలేజీ నిర్మిద్దామని వారు ఆ ఉద్దేశంలో ఉన్నారు. సో వారు బయలుదేరిన విషయం వారి కుటుంబ సభ్యులకి, ఇక్కడ లోకల్గా స్థలం కొనుగోలు చేసిన వ్యక్తికి, అక్కడ స్థలం పనులు చేయడానికి తెలిసిన వ్యక్తులకు మాత్రమే తెలుసు. సో దారిలో వస్తున్నప్పుడు వారు చాలా చోట్ల ఆగారు. అంటే కొన్ని సవేరా లిక్కర్ మార్ట్ అని, తర్వాత కోదాడలో కూడా కొంత లిక్కర్ పర్చేజ్ చేశారు. తర్వాత పెట్రోల్ బంకులో పెట్రోల్ తీసుకున్నారు. తర్వాత రామవరపాడు దగ్గర బాగా అలసిపోయి అక్కడ కొంచెం ఒక 3 గంటల పాటు ఆగిపోయారు విజయవాడలో. తర్వాత ఏలూరులో కూడా మళ్ళీ మా వైన్ షాప్కి వెళ్ళి లిక్కర్ పర్చేజ్ చేశారు. ఫైనల్గా వారు రాజమండ్రి దగ్గర మరణించేటప్పటికి రాత్రి దాదాపు 11:40 నిమిషాలైంది. వారి మత్తులో వెహికల్ నడపడం వల్ల ఈ జరిగిన ఇంజురీస్ వల్ల, గాయాల వల్లనే వారు మరణించినట్టు కూడా డాక్టర్స్ ధృవీకరించడం జరిగింది. అయితే ఇది ఇన్వెస్టిగేషన్ చేయడానికి చాలా శ్రమపడ్డామండి. ఎందుకంటే చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. ప్రతి ఒక్కరూ దీని మీద వివాదాస్పదం చేస్తున్నారు. ఏ కారణం చెప్పినా కూడా ఇది కాదు అని అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చాలా సైంటిఫిక్గా ఉండాలి, టెక్నికల్గా ఉండాలి, ఎవరేం అడిగినా కూడా ఆధారం చూపించేటట్టుగా ఉండాలని చెప్పేసి డిసైడ్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ని మేము స్టార్ట్ చేశాము. ముఖ్యంగా దాదాపు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు దాదాపు 400 నుంచి 500 సీసీ కెమెరాస్ ఫుటేజ్ మనం పరిశీలించడం జరిగింది. దాంట్లో 40 నుంచి 60 కెమెరాస్లో సీసీటీవీ ఎవిడెన్స్ మనకు దొరికింది. అంతేకాకుండా వారి సెల్ ఫోన్ ట్రాకింగ్, వారు కంటిన్యూస్గా 6 మందితో మాట్లాడారు, తర్వాత ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఆ టవర్ లొకేషన్స్ అన్నీ కూడా వారి జర్నీతో మనకు మ్యాచ్ అవుతున్నాయి. తర్వాత 6 సార్లు వారు యూపీఐ పేమెంట్ చేశారు తన మొబైల్ ఫోన్ ద్వారా. పెట్రోల్ బంకుల్లో, వైన్ షాపుల్లో, ఇంకొక టీ బంకుల్లో అట్లా వారు పేమెంట్ చేశారు. అది కూడా మేము అనాలిసిస్ చేశాము. తర్వాత సీన్ ఆఫ్ అబ్జర్వేషన్ రిపోర్ట్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఏ విధంగా యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు అనేది మనం అనాలిసిస్ చేశాము. అదే ఈ సీసీటీవీ ఫుటేజ్ని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ హైదరాబాద్ కూడా పంపించాము. అక్కడ కూడా వారు చూసి ఈ మనిషి గైట్ అంటే నడక ప్యాటర్న్, ఆహోభావాలు అన్నీ చూసి ఫేషియల్ ఫీచర్స్ అన్ని అబ్జర్వ్ చేసి సేమ్ పర్సన్ ట్రావెల్ చేశాడు, హైదరాబాద్ నుంచి చనిపోయే ప్రాంతం వరకు ఒకే వ్యక్తి ట్రావెల్ చేశారని వారు కూడా క్లియర్ కట్గా మనకు రిపోర్ట్స్ ఇచ్చారు. డాక్టర్స్ రిపోర్టు, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు, ఫోరెన్సిక్ ల్యాబ్లో కూడా వారి విసర అంటే లివరు, కిడ్నీలో వాటిలో కూడా ఇథైల్ ఆల్కహాల్ ఉందని వాళ్ళు మనకు ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ఇచ్చారు. దాని బేసిస్ మీద ఇథైల్ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో జరిగిన ఇంజురీస్ వల్ల తలకు, తర్వాత శరీర భాగాలకు జరిగిన ఇంజురీస్ వల్ల చనిపోయారని చెప్పారు. అంతేకాకుండా ఈ ఇంజురీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ టిపికల్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్ పాసిబిలిటీ ఉందని వారు డాక్టర్స్ ఒపీనియన్